హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. హే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీదేవి. సో బావా మర్దల లవ్ స్టోరీ చూసారా? క్యూట్ అండ్ సస్పెన్స్ లవ్ స్టోరీ పార్ట్ 1 చూసారా? చూడకపోతే పార్ట్ 1 చూసి పార్ట్ 2 కూడా చూడండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ప్రసాద్ ఇంకా శ్రవంతి ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇక్కడ చూస్తే ఇంకొక మామయ్య కూతురు స్వాతి ప్రసాద్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ ఈ విషయం ప్రసాద్కి మాత్రం అస్సలు తెలియదన్నమాట. స్వాతి కూడా ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు. అలా కొన్ని రోజులకు శ్రవంతి అండ్ ప్రసాద్ రిలేషన్లో అలా కొనసాగుతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రసాద్ ఇంకా శ్రవంతి ఇద్దరి మధ్యలో దూరం ఏర్పడ్డది కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. అలాగే శ్రవంతి కూడా కొత్త కాలేజ్ అంటూ, ఫ్రెండ్స్ అంటూ, కొత్త పరిచయాలు అలా వాళ్ళ బావ ప్రసాద్ని కొంచెం దూరం పెట్టింది. అలా కొన్ని రోజులు పోతూ ఉంటే అసలు శ్రవంతి ప్రసాద్ మధ్యలో రిలేషన్ కూడా పోయింది. చాలా దూరం పెరిగింది. ఎంతలా అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోనంత. ఇక్కడ చూస్తే స్వాతి చిన్నప్పటి నుంచి బావ అంటే చాలా ఇష్టం. తను పెద్దలైన తర్వాత అదే ప్రేమ, కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు ఎన్ని అయినా కూడా చిన్నప్పటి వాళ్ళ బావని మర్చిపోలేక ఇంకా అతన్ని ప్రేమిస్తున్న స్వాతి. కొన్ని రోజుల తర్వాత ప్రసాద్కి ఇంకా శ్రవంతికి మొత్తం అసలు బ్రేకప్ లెక్కనే, అసలు కాంటాక్ట్ లేకుండానే పోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రసాద్కి వేరే వాళ్ళ ద్వారా స్వాతి ప్రసాద్ని ఇష్టపడుతుందని తెలిసింది. తర్వాత ప్రసాద్ స్వాతిని వెళ్ళి అడిగింది. స్వాతి కూడా ఒప్పుకుంది. అవును, నాకు చిన్నప్పటి నుంచి నువ్వు అంటే ఇష్టం, కానీ నీకు శ్రవంతి అక్క అంటే ఇష్టం అని నాకు తెలుసు. అయినా కూడా నా ప్రేమ నాదే కదా, జన్యున్గా ట్రై చేసింది. మొత్తానికి ప్రసాద్ ఇంకా స్వాతి లాస్ట్కి అయితే ఒకటయ్యి వాళ్ళ పెద్దవాళ్ళ క్షమాపణలో పెళ్ళైతే చేసుకున్నారు. ఇక శ్రవంతి మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. సో బావా మర్దల క్యూట్ అండ్ సస్పెన్స్ లవ్ స్టోరీ ఈ రోజుతో ముగిసిందన్నమాట. స్టోరీ వల్ల తెలిసిన నీట్ ఏంటో అర్థమైందా? నాకు అర్థమైంది ఏంటంటే, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తేనే బాగుంటుంది. అలానే శ్రవంతి ప్రేమించలేదని అనను, కానీ కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ మొదలయ్యాక సొంత భావని, చిన్నప్పటి నుంచి ప్రేమించిన భావని మర్చిపోయేంత ప్రేమ తండ్రి. ఎంతమంది పరిచయమైనా మర్చిపోలేని ప్రేమ స్వాతిది. సో మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం అని నేను అనుకుంటున్నాను. ఎన్ని పరిచయాలైనా మన అంటూ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మర్చిపోకుంటే చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజుతో బావా మర్దల క్యూట్ లవ్ స్టోరీ అయిపోయింది. టేక్ కేర్, బాయ్. మళ్ళీ కుదిరితే ఎప్పుడన్నా సూర్య క్రియేషన్ తెలుగులో మళ్ళీ శ్రీదేవి మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్.